ఐ ప్రామిస్ ఇంకెప్పుడు ఇలా జరగదు. ప్లీజ్. కమాన్ చాంపియన్, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా? అవును పల్లవి, మనం కూడా రెడీ అవ్వాలి కదా. నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి మరి. నేను ప్రాక్టీస్ చేయను. నన్ను ఎవరు గెలిపించాలనుకోవట్లేదు. నేను స్పీచ్ ఇవ్వాలనుకోవట్లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. మమ్మీ అనుకోకపోతే ఏంటి? డాడీ నువ్వే గెలవాలనుకుంటున్నాడుగా. అవును పల్లవి, తాతయ్య నానమ్మ కోరిక కూడా ఇదే కదా. నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని, గెలవాలని. నో, చెప్పానుగా నో అని. పోన్లేండి యశ్వంత్ గారు, వీళ్ళకి నచ్చజెప్పడం వల్ల ఏం లాభం లేదు. అసలు నిజం ఏంటంటే వీళ్ళు భయపడుతున్నారు, చాలా కంగారు పడుతున్నారు. అందరి ముందు స్పీచ్ ఇవ్వలేరు వీళ్ళు. అసలు వీళ్ళు పార్టిసిపేట్ చేయాలని అనుకోకపోతే మనం మాత్రం బతిమాలు ఏం ప్రయోజనం చెప్పండి. వీళ్ళు చేయకపోతే వేరే స్టూడెంట్స్ అందులో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు, స్పీచ్ ఇచ్చేంత ధైర్యంగా ఉంటారు, స్పీచ్ బాగా ప్రాక్టీస్ చేస్తారు, స్పీచ్ ఇస్తూ మాట్లాడతారు. వాళ్ళే ఫస్ట్ వస్తారు, ఫస్ట్ ప్రైజ్ కూడా వాళ్ళకే వస్తుంది. ఓ పంచోదయం యశ్వంత్ గారు, మనం వెళ్ళిపోదాం. ఎందుకు టైం వేస్ట్ చేయడం? పదండి పదండి. నో, నేను పార్టిసిపేట్ చేస్తాను. నేనే ఫస్ట్ వస్తాను డాడీ. అది స్పిరిట్ అంటే. గివ్ మీ 5. ఎస్, కమ్ హియర్. నాకు తెలుసు అన్షు భయపడడని. బాయ్స్ మామూలుగా స్ట్రాంగ్ గా ఉంటారు, భయపడరు. కానీ గర్ల్స్ మాత్రం చాలా పిరికివాళ్ళు. నో యశ్వంత్ గారు, అలా ఏం లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. గర్ల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అవునా పల్లవి? చెప్పు అన్షుకి, నువ్వు కూడా ఎవరికంటే తక్కువ కాదని. తనకి తెలిసేలా చేయి, నీతో కాస్త జాగ్రత్తగా ఉండాలని. చెప్పు పల్లవి, అన్షుక్ చెప్పు త్వరగా. నేను చెప్పానుగా ప్రాక్టీస్ చేయనని. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి.